ఇదిగోండి ఫ్రెండ్స్, మనం కట్టింగ్ విధానంలో చెస్ట్ పాయింట్ వెస్ట్ పాయింట్ మళ్ళీ బ్లౌజుని మెజర్మెంట్ చేసుకుంటాం కదా. చెస్ట్ వచ్చేసి 40 వచ్చింది, వెస్ట్ వచ్చేసి 34 వచ్చింది. దానికి 6 యాడ్ అవుతుందని చెప్పాను కదా. నెక్స్ట్ మనం నీట్గా ఎల్ స్కేల్ పెట్టి నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం చాలామందికి మనకు ఎలా మెజర్మెంట్ చేయాలి కొత్త వాళ్ళకి, ప్లస్ కొత్త వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతుంటారు. మనం కొత్త వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇది ఫస్ట్ బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసుకోండి. నేను ఈరోజు కొలత బ్లౌజ్ తోటే మార్కింగ్ చెప్తానండి. కొలత బ్లౌజ్ తోటి చెప్పుకుంటూ మీకు టేప్ తోటి చూపిస్తా. చాలామంది నన్ను కామెంట్ చేసిండ్రు కొలత బ్లౌజ్ తోటి మార్కింగ్ ఎలా చేయాలక్క అని చెప్పేసి. వీళ్ళు కూడా షాప్లో వాళ్ళు కొన్నిసార్లు అయితే టేప్ తోటి అయిపోయింది, మాకు ఇప్పుడు కొలత బ్లౌజ్ తోటి చెప్పు అంటున్నారు. ఇక కొలత బ్లౌజ్ తోటి అయితే మనం ఓన్లీ బ్యాక్ పార్ట్లో ఈ ఫీట్ దగ్గర నుంచి ఈ కింద డాట్ వరకు పట్టుకోవాలి. ఓకే, ఇలా పట్టుకొని కింద ఖర్చు వదిలేసి ఇదిగోండి ఇలా హైట్ పెట్టేసుకోవాలి. హైట్ పెట్టి ఖర్చు కొంచెం అంటే మినిమం ఈ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. 15.5 అంటే ఎగ్జాక్ట్ 14.5 ఉంది, మనం 15.5 తీసుకున్నాం అన్నట్టు. ఇది ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ హైట్. సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకొలత. చుట్టుకొలత ఇది వచ్చింది కదా 34, ఇది 34 వచ్చిందా. ఈ 34కి మనం ఇక్కడ 34ని మనము 4 మడతలు చేస్తే 8 వస్తుందా, 8 వస్తుంది. ఈ 8కి 8 నల్ల 8, 8కి మనము ఇక్కడ డాట్ల కోసం కలుపుకోవాలి. 9 ఇంచులు అవుతుంది. ఇదిగోండి 9 ఇంచులు పెట్టుకోండి. ఇలా కాకుండా నేను టేపు యూజ్ చేయకుండా పెడితే ఇదే బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఒక 1 ఇంచు వదిలి ఇలా మార్క్ చేసుకుంటాం. చాలా ఈజీ మెథడు. మనకు ఒరిజినల్ వచ్చిన కుట్టు దగ్గర ఖర్చు కుట్టు ఇట్లా పెట్టేస్తాను. పెట్టగానే ఇలా బ్లౌజ్ ఇలా జరిపేసి ఇక్కడ ఖర్చుకు వదిలిన పాయింట్ నుంచి ఇక్కడ పైన మళ్ళీ కరెక్ట్ పెట్టి ఎక్స్ట్రా పెడతా. చాలా ఈజీగా అయిపోతుంది. ప్లస్ మళ్ళీ ఈ కింద ఈ చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ చంక డౌన్ ఎంత ఉంటుంది అనేది కింది భాగము వెనక పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు చూడండి అక్కడ 8 వచ్చింది కాబట్టి ఇక్కడ 9 వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకు చెస్ట్ సైజ్ వచ్చేసరికి వాళ్ళది 10 కదా. 10 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. ఈ 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనం స్కేల్ ద్వారా ఈ 10 ఇంచెస్కి 9 ఇంచెస్కి ఉంది కదా, ఈ రెండుని మనం ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇక్కడ ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ 9.2 వచ్చింది. ఇక్కడ 10 ప్లస్ ఖర్చు 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసినామా. పెట్టగానే మనకి ఇప్పుడు 2 మెజర్మెంట్లు ఆల్రెడీ తెలిసిపోయినాయి. హైట్, వేస్ట్, నెక్ తెలిసిపోయింది, కింది నుంచి చంక తెలిసిపోయింది. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, 4 పాయింట్లు అయిపోయినాయి. ఈ 4 పాయింట్ల వరకు అందరికి ఈజీగానే అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి చాలామంది డౌట్ అనిపిస్తుంది అంటున్నారు. చూడండి నేను ఈజీ మెథడ్ చెప్తా. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకొని మన నెక్ ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, మనకు అది ముందే అన్ని డౌట్లు వద్దు. చూడండి ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ టర్న్ చేసుకుంటూ తిప్పుకోండి. ఒక మడత తీసుకుంటే మీకు కన్ఫ్యూజ్ కాదు, 2 మడతలు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. చూడండి ఎక్కడ వరకు అయితే మన కింద వచ్చే కుట్టుకు బేస్కి టచ్ అవుతుందో మనకు అక్కడ వరకు ఉంచుకొని మినిమం 2 ఇంచు 2 పావు అలా వస్తుంది కదా, అలా మార్క్ పెట్టేసుకొని ఇది కుట్టు లైన్ అన్నట్టు. చాలామంది కుట్టు లైన్ వేసుకోకుండా కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్కి ఇక్కడ కుట్టుకు వదలాలి. మనం వచ్చిన ప్లేస్ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టుకు వదలాలి. చాలా ఈజీ మెథడ్ అన్నట్టు ఇది ఇట్లా వేసుకుంటే మనకు కన్ఫ్యూజ్ కూడా కాము. ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాము. 5.5 వచ్చింది చూడండి. 5.5 ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇలాకు 5.5 అన్నట్టు. నెక్ మాత్రం 2.2 వచ్చింది. నెక్ 2.2, ఇది 3.2 అంటే మొత్తం 5.5 అయిపోయింది. ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇదే విధంగా ఇక్కడ కూడా
2.2 వచ్చింది కదా, మనం ఇక్కడ 3 పెట్టుకుందాం. డీపు ఎక్కువ డీపు ఇక్కడ 3 పెట్టుకుందాం. పెట్టుకొని ఈ లైన్ని కలిపేసుకుందాం. క్రాస్లో కలుపుకొని ఒక చిన్న రౌండ్ లాగా మంచిగా డీప్ వచ్చే విధంగా నెక్ను ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు డీప్ నెక్ అయిపోతుంది. ఈ డీప్ నెక్ తీసినప్పుడు చంకలలో ముడతలు వస్తున్నాయి అన్నారు కదా, మనకి ఇదే పాయింట్. ఇప్పుడు మనం ఈ షోల్డర్ కుట్టేసరికి మనకు సన్నగా ఉండాలి, అది ఎంత అంత ఉండాలి కాబట్టి కుట్టు ఎంత ఉందో అంతే వదిలేసినాం. నెక్స్ట్ వచ్చేసి మరి ఇప్పుడు ఆమ్ డౌన్ ఎంత వచ్చింది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆమ్ డౌన్ వచ్చేసి 6.5 వచ్చింది. చూడండి 6.5కి ఒక లైన్ వేసుకుందాం. లైన్ వేసుకుంటప్పుడు ఈ చిన్న పొరపాటు వేయొద్దు. ఇక్కడ 5.5 ఉన్నప్పుడు ఇక్కడ కూడా 5.5 దగ్గరికి పెట్టుకోండి. పెట్టుకొని దీనికి లైన్ వేసుకోండి. ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా? ఇది 1.5 ఉంచుకోండి. డీప్ నెక్ వచ్చినప్పుడు మాత్రము 1 ఉంచుకోండి, 1 పావు ఉంచుకోండి. డీప్ నెక్ వచ్చినప్పుడు ఇది తగ్గించాలి. ముడతలు వస్తున్నాయి అన్నారు కదా, నేను ఇదే చెప్తా అనుకున్నాను మీకు. ఇది చూడండి, డీప్ నెక్ వచ్చినప్పుడు మాత్రం 1 ఇంచు 1 పావు పెట్టి ఇక్కడ ఇలా డ్రా చేయండి. 1 పావు పెట్టి ఇలా డ్రా చేయడం వల్ల మనకి డీప్ నెక్ వచ్చినా ఇక్కడ ముడతలు రావు. ఫస్ట్ థింగ్ వచ్చి నేను నార్మల్గా పెట్టినా కదా, ఈ ఆమ్ రౌండ్ సెట్ అయిందా? సెట్ కాకపోతే మరి ఏం చేంజ్ చేయాలి? నేను చిన్న ట్రిక్ చూపిస్తాను. ఫస్ట్ మన ఈ ఆమ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఇలా ఎట్లా లోపల సైడ్ నుంచి మార్క్ ఎలా వేస్తున్నామో కొలత 9.5కి, ఇక్కడ కూడా లోపల సైడ్ నుంచి అలాగే మార్క్ చేసుకోండి. టేప్ తోటి మెజర్మెంటు 10 వచ్చింది అంటే తప్పు, అంటే మనకి ఇది కరెక్ట్ కాదు, అంటే పెద్దగా అయింది చంక, అంటే మనం చిన్న వేయాలన్నప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మెజర్ చేసుకోవాలి. మనం నెక్ తప్పు పెట్టినామా, షోల్డర్ తప్పు పెట్టినామా ఒక్కసారి చూసుకొని మనము ఆమ్ డౌన్ తప్పు పెట్టినామా మూడుటిని చెక్ చేసుకోవాలి. నెక్ మాత్రం కరెక్టే వచ్చింది, కొంచెం ఒక పాయింట్ జరుగుతుంది, 2 పావు పెట్టుకోండి నెక్. ఇది పెట్టుకున్నప్పుడు షోల్డర్ అనేది జరుగుతుంది. షోల్డర్ పెట్టుకున్నప్పుడు చంక రౌండ్ అనేది తగ్గిపోతుంది. చూడండి ఇలా సెట్ చేసుకోవచ్చు మనకు. ఇప్పుడు మెజర్మెంట్ వేసుకొని చూద్దాము 8.5 వచ్చిందా లేదా. 9.5 ఎగ్జాక్ట్గా వచ్చింది. 9.5 అంటే మనకి షోల్డరు చిన్నగా ఇటు రావడం వల్ల మనకి చంక రౌండ్ పెద్దగా అయ్యింది. అంటే మనం చేంజ్ చేసుకోవాల్సిన పాయింట్ షోల్డర్ ఎంత పెట్టాలి. ఇప్పుడైతే 6 ఇంచులు వచ్చింది. అదే విధంగా పెట్టుకోండి. 2.5 నెక్ పెట్టుకోండి. ఓకే, అంటే కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి మనకి ఇలా వచ్చేసినట్టు 2.5 నెక్, 3 పావుకు షోల్డర్, మొత్తం 5 3/4 అన్నట్టు. 5 3/4 అది వచ్చినప్పుడు 6 1/2 ఇది వచ్చింది, అంటే 6.5 ఇది వచ్చింది. ఇది రావడం వల్ల మనకు కరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి కరెక్ట్గా 9.5 వచ్చింది. చూడండి ఇంతే, చిన్న లాజిక్. నేను వీళ్ళకి నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ ప్రతిసారి ఈ పాయింటే తప్పవుతుంది అక్క మాకు అన్నారు. వాళ్ళకు కూడా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పేసిన, మీకు కూడా అర్థమైపోయింది అనుకుంటున్నాను. మరి అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ ముందు భాగంలోకి వెళ్దాం. ఇదిగోండి ఇలాగే ఉంచేస్తాను చూడండి. డీప్ కట్ చేసి నెక్ ఇలా కట్ చేసుకొని, కట్టింగ్ చేసేటప్పుడు కూడా కత్తెర పట్టడం కూడా ప్రాక్టీస్ చేసుకోండి. కత్తెర పట్టకపోతే కూడా మనకు రాదు కరెక్ట్గా. కొత్త వాళ్ళు చేసేటి అన్నీ ఇవే చేస్తారు. మన కత్తెర చిన్న పేపర్ కానీ క్లాత్ కానీ ఏదన్నా ఉంటే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మన కత్తెర పట్టడం కానీ రౌండ్ తిరగడం కానీ కరెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఇలాగే తీసుకొచ్చి క్లాత్ని కొంచెం ఇలా జరుపుకొని ముందు భాగం క్రాస్ కటింగ్ పెట్టాలి కాబట్టి మనం ఇది వాళ్ళది క్రాస్ కటింగ్ ఉందా ప్లే కటింగ్ ఉందా ఒకసారి అబ్జర్వ్ చేసుకొని మన క్రాస్ కటింగ్ ఇలా పెట్టుకోవాలి. ఇలా ఉంది కదా క్రాస్ కటింగ్.
ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టేయండి. పెట్టేసేటప్పుడు మనకు ఇది సరిపోతుందా చూసుకోండి. ఈడ సరిపోకపోతే హ్యాండ్స్కి కూడా సరిపోతుందా చూసుకోండి. ఈడ సరిపోకపోతే కొంచెం పైనకు జరుపుకోండి. ఎందుకంటే మనకు కొన్ని బ్లౌజులు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉంటాయి. చెస్ట్ పాయింట్ కరెక్ట్ ఉన్నాయా, మళ్ళీ చెస్ట్ పాయింట్ దగ్గర సరిపోతుందా అని ముందే చెక్ చేసుకోండి. ఇలా మిడిల్లో షోల్డర్ మధ్యలో పట్టి ఈ పాయింట్ని పట్టుకుంటే మనకు ఒకసారి చెక్కింగ్ కోసం, అంటే ఈ పాయింట్ వచ్చేటందుకు మనకి ఈ క్లాత్ సరిపోతుందా తెలుస్తుంది అన్నట్టు. సరిపోతే దీన్ని ఇలాగే ఉంచుకొని మొత్తం చుట్టూ డ్రా చేసేయాలి. చుట్టూ ఇప్పటివరకు ఎట్లుందో అట్లనే డ్రా చేయండి. అస్సలు అచ్చులా ఉండాలి. ఈ నెక్ పాయింట్ ఒకటి మీదికి రావాలి, ఎందుకంటే మనకు నెక్కు తెలవాలి ఎక్కడికి వచ్చిందని. ఇది కూడా మిడిల్లో మధ్యలో వరకే డ్రా చేసుకోవాలి నెక్. ఈ షోల్డరు, ఈ చంక ప్లస్ ఈ రెండు ఈ చంక లైన్స్ అంటే లోతు తీయడానికి ఉపయోగపడతాయి ఇవి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎగ్జాక్ట్గా కిందికి ఉన్న పార్ట్ ప్లస్ ఈ పక్కల కుట్ల పాయింట్ చేయగానే బ్యాక్ పార్ట్ తీసి పక్కకెట్టేయాలి. బ్యాక్ పార్ట్ పక్కకెట్టిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంది మనకు? ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనము ఇక్కడ బ్యాక్ పార్ట్లోని ముందు భాగంలో 2 ఇంచ్ మైనస్ చేసేయాలి. ఇట్లా 2 ఇంచుకు మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టుకొని లైట్గా ఇక్కడ మార్క్స్ వేసుకోవాలి. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచు మనం లోతు డ్రా చేయాలి. ఈ లైన్లకు బయటకు రాకుండా నేను లైన్లు వేసుకోమన్నా, లైన్లకు అస్సలు బయటకు రావద్దు. ఈ లైన్స్ కరెక్ట్ ఉండే విధంగా చూసుకోండి. ఇవి మనం ఏమన్నా ఇవి తప్పు చేసినాం అనుకోండి, లైన్స్ వేయడము నాకు లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయింది కదా లోతుది. థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్, ముందు నెక్కి ఫస్ట్ కొలత బ్లౌజ్ తీసుకోండి. కొలత బ్లౌజ్ తీసుకొని మార్క్ చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తాను నేను ఈసారి. ఇలా ఫోల్డ్ పెట్టుకొని నీట్గా ఇలా మంచిగా ఫోల్డ్ పెట్టేసుకొని ఇలా ఒకటి స్కేల్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనకు హైట్ మెజర్మెంట్ తెలవాలి కాబట్టి 6 ఇంచెస్ ఉంది చూడండి. ఎగ్జాక్ట్గా 6 ఇంచెస్ ఉందంటే ముందు నెక్ 6 ఇంచెస్ ఉంది. ఇలా 6 ఇంచెస్ని మనం ఇలా పెట్టేసుకోవాలి. ఒకవేళ నేను బ్లౌజ్ కొలతతో చెప్తాను కదా, బ్లౌజ్ కొలతతో చూస్తే ఎలాగో కరెక్ట్ వస్తుందా లేదా చెక్ చేసుకుందాం. షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ని ఇలా పట్టుకొని ఇలా రౌండ్ చేసుకుంటూ మనకి లైన్కి టచ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఆ లైను ఈ లైను చూడండి కరెక్ట్ వచ్చిందా? ఈ లైన్ 6 ఇంచెస్ ఎగ్జాక్ట్గా వచ్చింది. మన కొలత బ్లౌజ్ తోటి కొలిచిన, మనం టేప్ తోటి కొలుచుకున్న 6 ఇంచెస్ కరెక్ట్ వచ్చింది కదా. 6 ఇంచెస్ వచ్చింది. ముందు నెక్ ఇలాగే పెట్టేసుకొని మార్క్ చేసేసుకొని ఇప్పుడు మనం రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. ఆల్రెడీ వెనక నెక్ డీప్ కట్ చేసినాం కాబట్టి ఇది డీపే లైన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు డీప్ చేసుకోనక్కర్లేదు. ఒకవేళ వెనక డీప్ తీయక ముందుకు మాకు వీ వస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ బయటకు అనుకొని ఇట్లా డ్రా చేసుకోండి. రౌండ్ వస్తుంది నెక్ అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇలా మీకు ఏమన్నా అనిపిస్తే కొంచెం బయటకు తీసుకొని డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి పొడవు. ఉక్స్ పట్టి పొడవు వచ్చేసి మనం ఇలాగే పెట్టుకోవాలి. ఉక్స్ పట్టిది ఎంత ఉందో అంతకు మార్క్ వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ మనకు తెలిసిన మటుకు ఈ అన్ని డాట్లకి కుట్లకు పోతుందని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నది, అన్ని కొలత బ్లౌజ్ తోటే చెప్తాను చూడండి ఈరోజు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ కరెక్ట్గా పెట్టేసుకోండి, ఎంత ఉందో అక్కడికే మార్క్ పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ కూడా మనం ఇలాగే పట్టేసుకొని ఎంత ఉన్నది ఈ లైన్ వచ్చిన ప్లేస్ బేస్లా అంతే పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చిందంటే ఇది ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇలా పెట్టేసుకొని మళ్ళీ కిందికి ఎంత పాయింట్ ఉంది ఫోల్డ్ చేసింది మొత్తం పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ. మళ్ళీ నేను టేప్ తోటి చెప్తాను చూడండి ఎన్ని ఇంచులు వచ్చింది అనేది. 11.5 ఇంచులు చెస్ట్ పాయింట్ ప్లస్ 14.5 15 ఇంచులు మొత్తం చెస్ట్ కింద పాయింట్ వచ్చింది. ఇట్లా లైన్ చేసుకొని ఇప్పుడు మనం ఇది దీనికి డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ ఉపయోగిస్తే మీకు కిందికి అనేది కరువు బాగా మంచిగా వచ్చేస్తుంది. మనం పాయింట్ వేసేటప్పుడు కూడా మనకు ముడత అనేది రాదు, ఈ డాట్ వేసేటప్పుడు కూడా. ఇప్పుడు ఇది ఈ పాయింట్ కలుపుకోవాలి. చాలామంది ఈ పాయింట్ కలుపుకొని మిస్టేక్ చేస్తారు, అస్సలు కలపద్దు. ఈ కింద వచ్చిన పాయింట్కి అంటే సైడ్ కుట్లు వచ్చిన పాయింట్ కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పాయింట్ వైజ్గా అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ కాకుండా కొంచెం పాయింట్ వైజ్గా 2 పాయింట్స్ అట్లా మీదికి మళ్ళీ ఇది కలుపుకోండి. ఇది రావడం వల్ల మనకి పక్కల కుట్లు వేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ కాదన్నట్టు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఎంత పెట్టుకోవాలి, 1 ఇంచు 1 ఇంచ్. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5 1.5 1 పావు అలా పెట్టుకోవచ్చు, మనకైతే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ముందు భాగం మొత్తం అయిపోయింది కదా. ఏ చిన్న తేడా అయినా మనకు ఎక్కువ తక్కువ అయినప్పుడు కుట్టేటప్పుడు మనకు కుట్టిన తర్వాత చూసుకుంటే ఈ చిన్న తేడా అయిపోయింది అనుకుంటాం. అన్నీ ముందే చూసుకోండి. ఒక్కసారి ఇలా చూసుకొని కట్ చేసుకోవడం వల్ల మనకు అస్సలు పొరపాటు కాదన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి డాట్స్. ఇలా డాట్స్ 3 పెట్టేసుకొని ఈ డాట్ ఇక్కడ ఈ డాట్ ఇక్కడ ఇలా అనేసుకుంటే సరిపోతుంది. మనకు మంచి ఎగ్జాక్ట్గా డాట్లు. ఈ డాట్లు ఇలా రావడం వల్ల మనకు పాయింట్ అనేది సూదిలాగా అంటే మంచి మనకు లోపల బ్రా వేసుకోకుండా ఫినిషింగ్ కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. చాలామంది అందుకే క్రాస్ కటింగ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ క్రాస్ కటింగ్ వల్ల మనకు బ్లౌజ్ అయితే నీట్గా కుదురుతుంది. మనకి ఇది అలవాటు అయినాక వేరే బ్లౌజ్ వేసుకోలేమండి. మేమైతే వేసుకోబట్టి దగ్గర ఒక 15-20 ఇయర్స్ నుంచి మాకు ఇది అలవాటు అయ్యింది. నేనైతే 20 ఇయర్స్ నుంచి క్లాసులు స్టిచ్చింగ్ చేస్తున్నా. క్లాసులు స్టార్ట్ చేసి మినిమం 15 ఇయర్స్ అయింది. ఇంకా 10 ఇయర్స్ నుంచి అయితే మొత్తం ఇక అసలు స్టిచ్చింగే ఆపేసి మొత్తం క్లాసులే చెప్తున్నాను. ఈ క్లాసులకు వచ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువనే అయ్యిండ్రు. ఇప్పుడు కొంచెము పిల్లలు స్కూల్కి వెళ్తే కొంచెం మళ్ళీ బిజీ తక్కువ అయితే వాళ్ళకు కొంచెం సపోర్ట్ ఉంటే వచ్చేస్తారు. మీరు కూడా ఫ్రీగా నేర్పించేస్తున్న క్లాసులు వాళ్ళైతే మనీ పెట్టి నా దగ్గరికి వచ్చి నేర్చుకుంటారు. నాకు వాళ్ళే నేర్చుకుంటేనే ఎలా అనిపిస్తుంది, నాకు కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేస్తూనే ఉంటా. మీకు కూడా నేను ఇలా హెల్ప్ చేయాలనేదే నేను ఈ ఛానల్ పెట్టేసి మీ అందరికి ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఇలాగే అసలు అప్పట్లో ఏ యూట్యూబ్ ఛానల్స్ లేవు, ఏవి లేవు. మేము నార్మల్గా ఎవరన్నా కుట్టిన బ్లౌజును చూసి కుట్టేవాళ్ళము, లేకపోతే ఎవరైనా కుట్టేటప్పుడు అన్న వాళ్ళు చూడనియకపోదురు మమ్మల్ని. అప్పుడు చూద్దామన్నా కానీ అలా నేర్చుకున్నాం మేము. మీకైతే ఇంక ఇప్పుడు ఫ్రీగా క్లాసెస్ వచ్చినాయి, యూట్యూబ్ వచ్చింది, చెప్పేవాళ్ళు ఉంటారు, ఇప్పుడు చాలా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఇంత బాగా ఉపయోగపడుతుంది. ఇలాగా ముందు భాగం వెనక భాగం రెడీ అయిపోయింది. ఓకే, ఇట్లా మన క్లోత్ కరెక్ట్ వచ్చిందా, షోల్డర్ కరెక్ట్ వచ్చిందా. చాలామంది పెట్టిన తర్వాత మళ్ళీ చూసుకోరు, చెక్ చేసుకోకపోవడం వల్ల కొంచెం మిస్టేక్స్ అవుతుంటాయి. ఇప్పుడు చూడు, మనం ఇంత పెట్టినాం కదా, ఇక్కడ ఎక్కువనే వచ్చింది ముందు భాగం, కానీ షోల్డర్ తక్కువ వస్తే ఏం కాదు. ఇక్కడ తక్కువ వస్తే ఏం కాదు, షోల్డర్ పడిపోదు, ఇది ఉండదు, ఏం కాదు. ఇంకా కట్ చేయకున్నా సరే ఇలాగా. ఓకే, ఇలా పెడితే మీకు పాయింట్స్ వైజ్గా అన్నీ కనబడతాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ పెట్టేద్దాము.
ఈ హ్యాండ్స్ పెట్టిన తర్వాత మీకు నేను మొత్తం వీడియో చెప్తాను. ఇక హ్యాండ్స్ వచ్చినాయి కదా, ఇదే క్లాత్లో హ్యాండ్స్ కూడా సరిపెట్టుకోవాలి మనము. ఇలా క్లాత్ ఉన్నది కదా, మన ముందు భాగం వెనుక భాగం తీసుకుంది, చేతులు ఇటు తిప్పుకోండి. ఇలా ఇటు తిప్పుకొని నేను ఏది మిస్ అయ్యా అని చెప్పి నేను స్కిప్ చేయకుండా చూపిస్తున్నా. అసలు నేర్చుకునే వాళ్ళు కొత్తగా బ్లౌజ్ చూసేసి అసలు కుట్టేయచ్చు. ఇలాగా కుట్టేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయాలి. దాన్ని మనము ఆపోజిట్ సైడ్ ఫోల్డింగ్ రావాలి అంటే ఇటు ఒకటి క్లోజ్ ఒక ఓపెన్ ఉంటుంది, ఇదైతే మొత్తం ఫోల్డింగ్ ఉంటుంది మన సైడు. ఇలా చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఈ చిన్న లైన్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది నీట్గా లేదు కదా, కట్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం పైపింగ్ వేసుకుంటాం కాబట్టి పైపింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఉల్టా తీయడం అయినా హెమ్మింగ్ అయితేనే ఎక్కువ పెట్టుకోవాలి. ఇది లైనింగ్ క్లాత్, లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇదిగోండి దీని ఫ్యాబ్రిక్ ఇది పెద్ద బార్డర్, చిన్న బార్డర్ వచ్చింది. దీనికి పైపింగ్ అన్న వేసుకుందాం, లేకపోతే ఉల్టానన్న తీసేద్దాం. కాబట్టి ఇలా కొంచెం ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ పెట్టేసుకునే విధానం నేను చెప్పాను కదా, కొలత బ్లౌజ్ తోటి చెప్తానని. ఇలాగే మనకు కనబడేది వెనక భాగం వచ్చే విధంగా చూసుకోవాలి. వెనక భాగము మనకు కనబడే విధంగా చూసుకోవాలి. హ్యాండ్ని ఇలా పెట్టేయండి. ఇగో కింద భాగము ఇలా అనుకోండి, ఒకసారి లోపలికి పోతుంది. ఇలా పెట్టేసి ఇక్కడ ఒక లూజ్ మార్క్, నెక్స్ట్ వచ్చేసి హైట్ మార్క్, 2 మార్క్స్ పెట్టేసి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింది నుంచి ఇక్కడ వరకు ఎంత ఉన్నది ఈ కుట్టుకి ఇలా వేసి ఇప్పుడు బ్లౌజ్ తీసేయండి. ఒక లైన్ ఇది ఒక లైన్, 2 లైన్లు అయితే మనకు కంపల్సరీ 2 లైన్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత అవును కానీ ఈ బ్లౌజు చిన్న హ్యాండ్స్ పెట్టమన్నారు వాళ్ళు, నేను మర్చిపోయినా. షార్ట్ హ్యాండ్స్ అంటే ఇగో ఇంత పెట్టేసుకుందాం, క్లాత్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ నేను క్లాత్ క్రాస్ పట్టీలకు అవి నాకు అతుకులు రావన్నట్టు. చిన్న హ్యాండ్స్ అయినా పెద్ద హ్యాండ్స్ అయినా తగ్గించి పెట్టుకోవాలి. ఇట్లా తగ్గియాలి. చిన్న హ్యాండ్స్ పెద్ద హ్యాండ్స్ ఇచ్చినప్పుడు చిన్న హ్యాండ్స్ లూజ్ అనేది చూడండి ఇలాగ వస్తుంది. మనం ఇదంతా చంకబట్టలు పడకుండా వస్తుందో ఒకసారి ఐడియా చేద్దాము. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చంకబట్టలు పడకుండా. మనకు పైన కనబడేటట్టు ఉంటే తెలిసిపోతుంది. చూద్దాము, వస్తే పెట్టుకుందాం. చంకబట్టలు పడకుండా ఈజీ మెథడ్లా. ఇదిగోండి, ఇది హ్యాండ్ పొడవు ఇంత తీసేద్దాము. అంటే మినిమం ఒక 7 ఇంచులు ఉంచుకున్నా అన్నట్టు. 7 ఇంచులకు సరిపోతుందా చూసుకుందాం. ఎగ్జాక్ట్ సరిపోతుందండి, ఇంత టెన్షన్ లేదు. చంకబట్టలు కూడా పడాయి మనకి. ఇప్పుడు కింద లూజ్ వచ్చేసి ఇంతవరకు వస్తుంది. ఫోల్డ్ చేసుకుంటే మనం ఏదైనా ఎంత కావాలో అంత ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది ఈజీ ట్రిక్. ప్లస్ మళ్ళీ కింద చంక భాగం ఇక్కడికి ఉంది ఖర్చు. ఇలాగే ఈ లూజ్ సంక లూజ్ ఇంతే ఉంటుంది కాబట్టి ఇది ఇంతే ఉండాలి. ప్లస్ ఇక్కడ హైట్ ఇంత వచ్చింది కాబట్టి ఇంత ఖర్చు. ఇగో ఇలాగా పెట్టేసి ఇప్పుడు మనం చిన్న లైన్స్ వేసుకోవాలి 2. ఇది కింద లైన్ ఎంత బాగా వచ్చింది, మనకు చంకబట్టలు పడకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ ఖర్చు 2 ఇంచ్ లైన్ 2 ఇంచ్ సేమ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇక్కడికి వచ్చే పాయింట్ నేను చిన్న టిప్ చెప్తా. ఈ చిన్న టిప్ ఫాలో కండి. ఇదిగోండి ఒక 1 ఇంచ్ వరకు ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కేల్ తోటి స్ట్రేట్ వేసేయండి. ప్రతిసారి నేను ఇట్లనే చెప్తాను, ఎందుకంటే చాలా ఈజీ మెథడు. టేప్ని ఇలా పెట్టుకొని ఇది ఫోల్డ్ చేయండి. చేసేసి మిడిల్ వచ్చిన పాయింట్ ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మిడిల్ వచ్చిన పాయింట్ ఇలా పెట్టుకోవాలి. అంటే మనకి 3 లైన్లు కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మిడిల్ పాయింట్ రావాలి. మనం ఇది ఇలా పెట్టుకోవాలి. మనకి 3 పాయింట్స్ రెడీ అవుతాయి. ఈ 3 పాయింట్స్లలో మన షోల్డర్ దగ్గర వచ్చే పాయింట్ ఉంటుంది చూడండి, దానికి ఒక 2 గీతలు మీదికి పెట్టుకోవాలి, ఒక 2 గీతలు కిందికి పెట్టుకోవాలి. 2 గీతలు అంటే 2 పాయింట్స్. ఏ ఇంచ్ నుంచి చేసినా కానీ ఇట్లా 2 పాయింట్స్ అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ స్కేల్ ద్వారా మనకు ఇలా డ్రా చేసుకోవాలి. ఈ 3ని కలిపేటట్టు
మనం స్కేల్ని ఇలా ఇలా చూసుకోవాలి. 3 కలిపినప్పుడే మనం ఇది డ్రా చేయాలి. స్కేల్ను షేప్ లాగా తిప్పాలి. తర్వాత స్కేల్ని ఇటు తిప్పేసి మళ్ళీ 3ని కలిపేటట్టు చూసుకోవాలి. అంటే మిడిల్ పాయింట్లోనే స్కేల్ కలుస్తుంది అన్నట్టు. చూసినరా? మీకు కూడా అర్థమైందా? అంటే నాకు మధ్యలో క్వశ్చన్స్ అడగండి, అడిగితే తెలుస్తుంది. మీరేం సప్పుడు చేయకపోతే వాళ్ళు కూడా నేర్చుకునే ఏం అడుగుతలేరు కదా అని అనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్స్ కట్టింగ్ ఇలా స్కేల్ ద్వారా పెట్టేసుకోండి. చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ డౌట్స్ అయితే క్లియర్ చేద్దామని అనుకున్నా నేను. ఎందుకంటే చాలామందికి అసలు హ్యాండ్స్ కట్ చేయాలన్నా, ముందు భాగం కట్ చేయాలన్నా, వెనుక భాగం కట్ చేయాలన్నా అసలు కాదు. ఓకే, చంక బట్టలు వాడకుండా హ్యాండ్స్ కట్టింగ్ విధానం. చిన్న టిప్ తోటి ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మంచి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్, అది లోతు కట్ చేసే ముందు చాలామంది మిస్టేక్ చేస్తారు. ఇది ఏంటంటే ఈ కింద ఓపెన్ చేస్తే చేస్తారు, చూసుకోరు. ఇట్లనే లోతు ఆయనతో ఒక భాగం కట్ చేస్తారు. అస్సలు ఇలా పెట్టేసుకొని ఇప్పుకోండి. నేను చెప్పాను కదా, వీడియో ఏది స్కిప్ చేయకుండా చెప్తా మీకు అని, ప్రతిదీ స్కిప్ చేయకుండా చెప్తున్నా. ఇలా పెట్టుకున్నామా, పెట్టుకోగానే దాన్ని ఇంత ఈజీగా లోతు కట్ చేయొచ్చా మనకు. దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఎంత? ఒక 1 ఇంచు, అంటే ఇక్కడ 1 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఫోల్డ్ చేయండి. అంటే గ్యాప్ ఇక్కడ 1 ఇంచ్ ఉంచుకోండి. ఇది మనకు లోతు, కింది భాగంకు లోతు తీసేస్తున్నాము. ఇలా డ్రా చేసుకోండి, లేకపోతే ఇదేలాగా కట్ చేసేయండి. మనకి ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, మరి ఎక్కడ ఎలా వచ్చింది అనేది మొత్తం పాయింట్ వైజ్గా వస్తుంది. మనకి ఇక్కడ లోతు కూడా ఎంత బాగా వచ్చింది తీసినది, ఇలా కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. మళ్ళీ చూసేయండి, ఇలాగా ఎంత బాగా వచ్చిందో లోతు చూడండి. మనం అసలు బోటిక్లో కట్ చేసినట్టు వచ్చింది. బోటిక్లో కూడా కట్ చేసినా వాళ్ళకి ఇంత నీట్గా రాదేమో, అంటే మనకు బోటిక్లోనే కట్ చేస్తారు, మనకు అస్సలు అనుకుంటాం కదా. అలా కాకుండా ఎంత కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా చెప్పాను. ఓకే, నేనైతే వీడియో ఏం స్కిప్ చేయలేం కదా. పైన క్లాత్ కూడా కట్టింగ్ విధానం చూసేయండి. మీ ఓపిక, నేను కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూపించినట్టు అవుతుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. క్రాస్ పట్టీలు కూడా ఉన్నాయి కదా, ఇంకా చిన్నగా ఈజీ టిప్ తోటి క్రాస్ పట్టీలు చెప్పేస్తా. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన ఒకటి ఓన్లీ క్రాస్ పట్టీలదే. మీకు ఇది ఎంత చూసే ఓపిక లేకపోతే అది వెళ్ళి చెక్అవుట్ చేసేయండి, లేదంటే ఇది వదిలేద్దాము, అది వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. సరే మేము చూడలేం, మాకు దొరకలేదంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ నేను పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు పైన క్లాత్ కట్ చేసుకునేటప్పుడు మనం ఈ పువ్వులు చూసుకోవాలి. ఈ ఫ్లవర్స్ లాంటివి ఉంటాయి కదా, ఎటు సైడ్ ఉన్నాయి అనేది చూసుకోవాలి. అవి మీదికే ఉన్నాయి కాబట్టి మనం ఇలా పెట్టుకొని, ఇది హ్యాండ్స్ కదా, ఇక్కడ పెట్టుకుందామంటే ఇది చిన్న బార్డరు పెట్టుకోవద్దు, మనం ఇక్కడనే పెట్టుకోవాలి. వాళ్ళు నాకు ఎల్పి వేస్తలేరు. ఎల్పి వేస్తే మీరు ఒకసారి అన్నారు కదా మీకు అసిస్టెంట్ కావాలనా అని, వాళ్ళని ఏం తప్పు పట్టట్లేదు నేను. ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే నావే బ్లౌజులు కట్ చేసినప్పుడు కూడా నేను వాళ్ళకి కొంచెము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు అడగను. ఒకసారి మీకు కూడా అర్థం కావాలన్నప్పుడు వాళ్ళను మార్క్ పెట్టమని. మీరు ఏమనరేంటి, అస్సలు చెప్తాను. ఈరోజు సైలెంట్గా ఉన్నారు, కొత్త వాళ్ళు కదా, ఎక్కువ మాట్లాడారులే. పాత వాళ్ళు అయితే మాట్లాడతారు. ఇంత చంకబట్టలు పడతాయి మనకు, దీనికి చంకబట్టలు పడలేవు అనుకున్నాం కదా, దానికి పడ్డాయి. అస్సలు తగ్గుడే లేదా అన్నట్టుగా. దీనికి అతుకులు పెట్టాలి. ఇలాగనే మనం ఈ ముక్క అతుకు పెట్టుకున్నా సరే, అందులోకి వెళ్ళి మిగిలినాక అయినాక సరే అతుకు పెట్టుకోవాలి. ఈ అతుకు పెట్టుడు అయిపోయిన తర్వాత ముందు భాగం
మళ్ళీ ఫ్లవర్స్ ఎటు ఉన్నాయో అటే వేయాలి. వెనక ముందు వేసినాం అనుకో ఫ్లవర్స్ అడ్డం నిలువ అవుతాయి. ఇలా పొడివే. చేతులు వెనక భాగం, చేతులు అయిపోయినాయి కదా, వెనక భాగం ఇలా పెట్టి ఇలా కట్ చేసుకోండి. వెనక భాగము ఇవి ముందుకు సరిపోతుందా చూడాలి, ఎందుకంటే మనకు బార్డర్ ఇంకా నయం పెద్దగా రాలేదు. పెద్దగా వస్తే మనకి ఇది సరిపోకుండే, మళ్ళీ క్రాస్ పట్టీలు కూడా రావాలి. దీంట్లోనే వచ్చేసి ఇక్కడ క్రాస్ పట్టీలు వచ్చేసి ఈజీగా మన క్లాత్ అయితే మొత్తం అడ్జస్ట్ అయింది. అడ్జస్ట్ కాకపోతే ఫ్లవర్స్ ఉండడం వల్ల కూడా, ఫ్లవర్స్ లేకపోతే మనం ముందు భాగం ఎటు సైడ్ అయినా తిప్పేసుకుంటుంటే. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళకు కూడా పంపించండి ఫ్రెండ్స్. వీడియోని షేర్ చేయడం వల్ల మన వీడియో అని ముందుకు వెళ్తుంది, ఇంకా కొంతమందికి కూడా చేరుతుంది. వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ముందు భాగం, వెనుక భాగం, హ్యాండ్స్. బాయ్ బాయ్.